ముందుగా వారికోసిల్ అంటే మగవాళ్ళలో బీర్జాలలో ఉన్న రక్తనాళాలు ఉబ్బిపోయి దానివల్ల బీర్జాలకి చెడు రక్తం రావటం వల్ల వచ్చే ప్రాబ్లంనే వారికోసిల్ అంటారు. నార్మల్గా ఎప్పుడైనా సరే బీర్జాలలో అంటే టెస్టిస్లో ఉండే రక్తనాళాలు నార్మల్గా ఇట్లా ఉండాలన్నమాట. ఇది బీర్జాలలో రక్తనాళాలు నార్మల్గా ఇట్లా స్ట్రైట్గాను ఉంటాయి. అండ్ దాంతోపాటు ఈ వాల్వ్స్ అని ఉంటాయి. ఈ వాల్వ్స్ కరెక్ట్గా ఈ పొజిషన్లో ఉంటాయి అన్నమాట. ఇది నార్మల్గా టెస్టిస్లో ఉండే బ్లడ్ సప్లై. వారికోసిల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏమైందంటే బీర్జాలో ఉన్న రక్తనాళాలు ఇట్లా నార్మల్గా సన్నగా నార్మల్గా ఉండకుండా ఇట్లా లావుగా ఉబ్బిపోతాయి అన్నమాట. దీన్నే వారికోసిల్ ప్రాబ్లం అంటారు. సో ఎవరిలో అయితే ఈ వారికోసిల్ ప్రాబ్లం ఉంటుందో ఈ వారికోసిల్ ప్రాబ్లం ఉన్నప్పుడు స్లోగా ఈ టెస్టిస్లో ఉన్న వెయిన్స్ డ్యామేజ్ అయిపోయి ఈ వాల్వ్స్ ఉంటాయి. నార్మల్గా ఇట్లా ఉండవలసిన వాల్వ్స్ ఇట్లా ఇర్రెగ్యులర్ షేప్లో అయిపోయి ఈ బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయిపోయే ప్రాబ్లమ్నే వారికోసిల్ అంటారు. సో ఈ వారికోసిల్ ప్రాబ్లం వల్ల వచ్చే ఒక మెయిన్ సమస్య ఏమిటి అని అంటే ఎప్పుడైతే ఈ వాల్వ్స్ డ్యామేజ్ అయిపోతాయో ఈ వాల్వ్స్ డ్యామేజ్ అయిపోయి వారికోసిల్ ప్రాబ్లం స్టార్ట్ అయితే స్లోగా టెస్టిస్కి చెడు రక్తం ఎక్కువగా వస్తుంది. ఆక్సిజన్ లేని చెడు రక్తం ఎక్కువగా వచ్చి టెస్టిస్ డ్యామేజ్ అయిపోయింది. అండ్ దానివల్ల టెస్టిస్ టెంపరేచర్ పెరిగిపోయి నార్మల్గా ఉండే టెంపరేచర్ కన్నా టెస్టిస్ టెంపరేచర్ పెరిగిపోయి స్పర్మ్ కౌంట్ అనేది బాగా తగ్గిపోయింది అనమాట. ఇది వారికోసిల్ వల్ల వచ్చే ప్రాబ్లము.